ఇక్కడ షీట్‌లో కొంత డేటా ఉంది. కొన్ని నంబర్‌లున్నాయి. ఇక్కడ ఈ సమ్, మాక్సిమం, మినిమమ్ ఇవి కాలిక్యులేట్ చేయబడి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఫార్ములాస్ ఉన్నాయి అన్నిటిల్లో. ఈ నేను ఒకళ్ళకి రిపోర్ట్ పంపించాలి. వాళ్ళకి ఫార్ములాస్ వద్దు. నాకు ఆ ఫార్ములాస్ పంపించడం ఇష్టం లేదు. జస్ట్ ఆ వాల్యూస్ మాత్రం పంపించాలి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెలెక్ట్ చేసి, కాపీ చేసి, వేరే కొత్త షీట్‌లో పేస్ట్ చేస్తా చూడండి. పేస్ట్ చేసినా కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని ఫార్ములాస్ వచ్చేసినాయి మళ్ళా. మనం ఏవైతే పంపవద్దనుకున్నామో ఆ ఫార్ములాస్ అన్నీ వచ్చినాయి. ఇట్లా రాకుండా ఓన్లీ వాల్యూసే రావాలి ఎట్లా? ఎట్లా రా ఓన్లీ వాల్యూసే రావాలి. సెలక్షన్ అలాగే ఉన్నది. నో ప్రాబ్లమ్. మళ్ళీ కాపీ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనకు రిపోర్ట్‌లో ఓన్లీ వాల్యూసే కావాలి కదా! ఇప్పుడు సబ్ టోటల్ షీట్‌లో కంట్రోల్ సి ఆ కాపీ కమాండ్ ఇంకా యాక్టివ్‌గానే ఉన్నది. మళ్ళీ చేయాల్సిన పని లేదు. ఈ కొత్త షీట్‌లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేస్ట్ అనే బటన్ చూసారా? కమాండ్ బటన్. దాన్ని డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ వాల్యూస్ కింద ఫస్ట్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ఎందుకు ఇక్కడ వచ్చినాయి? మనది సెలక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడికి వచ్చినాయి. మనం దీన్ని ఇక్కడికి చేంజ్ చేసుకొని మనకు ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు చూడండి మీరు ఏదైనా సెల్‌లోకి వెళ్తే ఫార్ములా లేదక్కడ. ఓన్లీ వాల్యూ ఉన్నది. అవునా? ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినట్టుగా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు.